నీళ్లును, రక్తము కారి కలు కలిసి కారుతూ వచ్చాయి. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు అని రాయబడింది. ఇర్మియాతో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపమైన మానవుడికి పాప క్షమాపణ, మారుమనసు కలిగించి దేవుని రాజ్యములో ఉండాలని ఇష్టపడుతూ వచ్చాడు గనుక, పాప క్షమాపణ కొరకై యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. యేసు ప్రభువారి రక్తం కాకుండా మానవాళి పాపం కడిగేది ఏ యంత్రం కూడా లేదని పరిశుద్ధమైన బైబిల్